హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలోకి వినూత్నంగా గృహప్రవేశం చేశారు లబ్ధిదారులు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇందిరమ్మ పథకం గుర్తుగా ఇందిరమ్మ స్కీమ్ అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఫోటోలతో ఇళ్లలోకి వెళ్లారు లబ్ధిదారులు. గృహప్రవేశం చేసిన దంపతులకు కొత్త వస్త్రాలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కలను నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే. ఈరోజు వంగపాడులో గృహప్రవేశం సుమారుగా ఇక్కడ 4 బూత్లకు, అంటే ప్రతి బూత్కు 12 చొప్పున, అంటే 12 46 అంటే 48 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిగా సోదరుడు శివను వాళ్ళ వైఫ్ అనిత గారి యొక్క గృహప్రవేశం జరగడం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం. వాళ్ళు ఎన్ని రోజులు చిరు కోరిక, వారి యొక్క ఒక ఆత్మ ధైర్యం అనేది, ఆత్మ బలం అనేది ఆ ఇల్లుతోని వాళ్ళకు వచ్చిందని నేను భావిస్తున్నా. వాళ్ళు అదే చెప్తున్నారు. అన్న, నా స్నేహితుడు ఉండే, ఆయన యాక్సిడెంట్లో చనిపోయింది, ఇల్లు లేకుండా ఆయనకు. వాళ్ళ చివరికి శివాన్ని కూడా వేసేదానికి కూడా ఎవరు ఒప్పుకోలేదు. నా చావు అయితే నా పిల్లలు ఎట్లుంటారో అనే బాధతోని అతను ఎక్స్ప్రెస్ చేసిండు. సో ఈ ఇల్లు కట్టడంతో నాకు చాలా ఒక కొండంత అండ వచ్చింది. మా రేవంత్ అన్న గారిది ఇందిరమ్మ ఇల్లు అనే ఏదైతే నినాదంతో వచ్చిందో, ఇందిరాగాంధీ అమ్మ ఫోటో, రేవంత్ అన్న గారి ఫోటోతో వాళ్ళు రావడం చాలా సోనియమ్మగా. ఎందుకంటే సోనియా తల్లి ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి మాట ఇచ్చింది, మాట ఇచ్చిన ప్రకారంగా ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇల్లు ఈరోజు కంప్లీట్ అయ్యి వాళ్ళు రావడం మీరు చూస్తున్నారు. ఎంత అందంగా వారు తీర్చిదిద్దుకున్నారు దీన్ని. అంటే వారి యొక్క చిరకాల స్వప్న పూర్తి కళ అనేది స్వప్నం పూర్తి అయింది కాబట్టి వారు చాలా ఆనందంగా ఉన్నారు. అది మా రేవంత్ అన్న గారిని ఫోటో పట్టుకొని వాళ్ళు గృహప్రవేశం చేయడం ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది.